అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాం మాకు దగ్గరలో ఉన్న బీచ్కి అయితే. అండ్ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ తప్పకుండా చూడండి. నేనైతే రెడీ అయిపోయాను అండ్ విహానా అయితే ఈవినింగ్ ఏం తినలేదు. సో బిస్కెట్స్, ఇంట్లో ఉన్న చాక్లెట్స్ అండ్ విహానా కోసం వాటర్ బాటిల్ అయితే పట్టుకుంటున్నా. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లిఫ్ట్లో అయితే ఉన్నాము. మేము 8th ఫ్లోర్లో ఉంటాం కదా, సో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కార్ ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే వెళ్తున్నాం. ఇంకా మా కార్ అయితే అది. సో రీసెంట్గా తీసుకున్నాం, ప్రీవియస్ వ్లాగ్స్లో చూసుంటారు కదా. రండి. ఇంకా మా కార్లోకి అయితే ఒక చిన్న బుజ్జి వినాయకుడిని అయితే తీసుకున్నాము. మా హస్బెండ్కి నాకు చాలా ఇష్టపడింది అండ్ సెంటర్లో పెట్టామన్నమాట. అది ఎందుకు యూజ్ అవుతుందంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న వీల్కి మనుషులకి ఎంత డిస్టెన్స్ పెట్టాము అనేది తెలుస్తుందంట. డ్రైవింగ్ సేఫ్గా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే ర్యాలీ అనుకున్నాను, చాలాసేపు తర్వాత అర్థమైంది మా హస్బెండ్ ఎవరో చనిపోయారు అని అన్నారనమాట. చూస్తే ఒక ఆంటీ గారు చనిపోయారు అనమాట, వాళ్ళ మనవరాళ్ళు అనుకుంటా. లోపల ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. ఒక 5 minutes కార్లో అలాగే ఉండిపోయా. సో ఎప్పుడు నేను చాలా డేస్ తర్వాత ఇలా చూడటం అనమాట. సో మేమైతే చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేసేసాము. నేనేం చెప్పానండి మా హస్బెండ్కి, చాలా దూరం వెళ్తే ఒక పార్క్ ఉంటుంది, అటు సైడ్ ఇటు సైడ్ ఫుల్ సముద్రం ఉంటుంది అని చెప్పా. మా ఆయనేమో ఈ పిల్ల కాలువలన్నీ చూపిస్తున్నాడు అనమాట. సో కేరళలో బ్యాక్ వాటర్ అనమాట ఇది. అటు సైడ్ ఇటు సైడ్ రోడ్లు ఫ్లో అయిపోతాయి అనమాట వర్షం వచ్చినప్పుడు. ఇంకా నేను పట్టుకెళ్ళిన బిస్కెట్లు, చాక్లెట్లు, బనానాస్ అయితే మా ముగ్గురం కూర్చొని అయితే కార్లో ఫినిష్ చేసేసి వెళ్ళవలసిన డిస్టెన్స్ కన్నా దూరమే ట్రావెల్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే నా పుణ్యమా అని వచ్చేసాం అనమాట. బీచ్కి వచ్చేసాం. ఇది ఎలా నొక్కల మేము ఈ ప్లేస్కి ఒకసారి వచ్చామన్నమాట. ఇక్కడంతా చేపల స్మెల్, ఫుల్గా హార్బర్ అనమాట. అందరూ చేపలు పట్టుకుంటున్నారు, బిజీగా ఉన్నారు. సో ఇక్కడ ఏం ఉండదేమో అని చెప్పి వెళ్ళిపోయాము. కానీ ఈరోజు లోపల వరకు వెళ్ళాము. ఎంత బాగుందో తెలుసా, వ్యూ అంతా మీకు చూపిస్తారండి. నేను మా ఆయన్ని ఇక్కడ అడుగుతున్నాను, ఓన్లీ చేపలు పట్టుకోవడానికే వస్తున్నారా లేకపోతే చూడడానికి కూడానా అని అయితే అడుగుతుంటే మా ఆయన నాకేం తెలుస్తుంది అని అయితే అంటున్నారు. సో లోపలికి వెళ్ళి అయితే చూపిస్తా. వచ్చేసి ఫిషింగ్ హార్బర్ అనమాట, చల్లానం ఫిషింగ్ హార్బర్. ఇది ఇంతకుముందు మేము వచ్చాము. సో అప్పుడైతే మాకు అసలు ఇంతమంది క్రౌడ్, ఇన్ని ఫిష్ బోట్స్ లేవన్నమాట. ఎక్కువ చేపలు ఉన్నాయి అప్పుడు. సో ఇప్పుడు మీకు జనాలు ఎలా ఉంటారు అండ్ అదంతా చూపిస్తా. చాలా బాగుంటుంది ఇక్కడ, చూపిస్తారండి. ఈ పొలాల గట్టుల మీద చిన్నప్పుడు ఉండేది చూడు, అలా అది గుర్తొస్తుంది. మేమైతే గట్టు మీద ఉన్నాం. విహానా ఇంకా దిగదనమాట, దానికి భయం. బీచ్లన్నా ఏమన్నా సౌండ్ చూసారు ఎలా వస్తుందో. హార్బర్ అన్ని బోట్స్ ఉంటాయి. नहीं बीच में ले जाऊंगा तुमको, आजा नहीं तो ఇటు వచ్చేసి హార్బర్. ఇటు వచ్చేసి బీచ్. బాగుంది కదా. తీర్థనం హనీ. ఇక్కడ నుంచి విహానా ఫోటో తీస్తా మీ ఇద్దరికి.
కూడా పట్టుకో. ఇంకా ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఇలా నడుచుకుంటారు ఇక్కడంతా. వద్దు, వెళ్ళొద్దు, అన్ని రాయిలే. వెళ్ళిపోదా? ఇప్పుడు హార్బర్ నుంచి వేరే బీచ్కి వెళ్తున్నాం. విహాన అసలు నీటిలో దిగడానికి, బీచ్లో దిగడానికి అస్సలు ఇష్టపడదు బీచ్లో. సో దిగింది కదా, వాళ్ళ నాన్న ఇంకా తీసుకెళ్ళిపోతున్నాం. ఒక ప్లేస్కి అయితే వచ్చాము, చూపిస్తా. ఇదైతే కేరళ వాళ్ళందరూ సాయంత్రం వేళ అలాగా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి, లైక్ కూర్చోడానికి ప్రశాంతంగా వస్తారనమాట, దగ్గరలో ఉన్న వాళ్ళంతా. సో మేమైతే ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాము. చాలాసార్లు చూసాం కానీ ఇక్కడ ఏముండదని చెప్పి వదిలేసాము. బస్ మీకు చూపించడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి బీచ్ ఉంటుంది అనమాట, మధ్యలో పెద్ద పెద్ద రాళ్ళు. ఇక్కడ ఇదంతా కూర్చోడానికి అయితే ప్లేస్ కట్టారనమాట. అండ్ నా అవుట్ఫిట్ అయితే నేను ఈ వేసుకున్నాను కాదు, ఇది వేరేగా సపరేట్గా తీసుకున్నాను. సో ఇది వచ్చేసి 4 years బ్యాక్ అనమాట స్కర్ట్ తీసుకున్నా. ఈ అవుట్ఫిట్ నాకు ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ స్టెప్స్ అయితే ఎక్కేసి వెళ్తే ఇంక ఇక్కడైతే నీట్గా ఉంటుంది అనమాట. కొత్తగా పెట్టించారు ఇదంతా, అందుకే క్లీన్గా ఉంది. సో చూసారా ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో. ఇంక ఇక్కడైతే చాలా సముద్రం. నాకు ఎందుకో కానీ సముద్రాన్ని దగ్గర నుంచి చూస్తే భయం వేస్తుంది, కానీ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. రెండు ఒకేసారి వస్తుంది అనమాట. ఇంకా అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? అండ్ ఇక్కడైతే ఫొటోస్ దిగడానికి కూడా ఇప్పుడు చేస్తున్నా. డేంజర్ అంట. బాయ్ బాయ్ బోలో, బాయ్ బోలో, బాయ్. ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ బాయ్ చెప్పారు కదా విహానాకి, వాళ్ళైతే మా పక్కింటి వాళ్ళే అనమాట. సో రాజస్థాన్ వాళ్ళైతే కలిశారు. సో ఇంకా వాళ్ళ పాప అంటే మా పాపకి చాలా ఇష్టం. సో అందుకని వాళ్ళిద్దరు కాసేపు ఫొటోస్ దిగారు. సో ఫొటోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మేము ఇప్పుడు వస్తున్న బీచ్ అనమాట. ఈ బీచ్ అంటే నాకు చాలా ఇష్టం, బికాజ్ ఇక్కడైతే దిగొచ్చు, ఆడొచ్చు, సేఫ్గా ఉంటుంది. అండ్ అదేంటో కానీ చాలా అందంగా ఉంటుంది. అండ్ నాకైతే ఇక్కడే నచ్చుతుంది అనమాట. ఇంకా బీచ్లో ఎంతమంది దిగడం ఇష్టమో, ఆడడం ఇష్టమో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ సౌండ్ పెడదాం అనుకున్న బీచ్ది బాగా ఎక్కువ వస్తుందన్నమాట. యాక్చువల్గా ఇలాంటి టైంలో బీచ్లో అస్సలు దిగకూడదు కదా. చెప్పువే హాయ్. అది ఇప్పుడు పిల్లలకి చూసుకుంటా, దాన్ని దించుతా ఉండు.
ఇంకా మేము ఎప్పుడు బీచ్కి వెళ్ళినా విహాన అస్సలు వాటర్లో అడుగు పెట్టదనమాట. ఇసుకలో కూర్చుంటుంది కానీ అసలు బీచ్లో అడుగు పెట్టదు. అలాంటిది మేము 1 అవర్ ఇసుకలో ఆడించాక విహాన చేతులు కడుక్కుందాం పదా అనగానే బీచ్లో జస్ట్ అలా కాలు పెట్టి చేతులు పెట్టి కడుక్కుందనమాట. ఇంకా భయం పోయింది, కానీ పూర్తి భయం అయితే పోగొట్టము. ఎందుకంటే బీచ్ అంటే పిల్లలకి భయం ఉండాలి. ఎందుకంటే భయం ఉంటే కొంచెం దూరంగా ఉంటారు కదా. ఇంకా మేము ఎక్కడున్నా మేము చీకట్లో ఇక్కడ కూర్చున్నాము ఇలాగా బీచ్లో. ఈ ఫ్లాష్ లైట్ దానికి ఏం చేస్తున్నావు? బీచ్లో వేసుకుని కావాల్సినంత ఉంటుంది. కూర్చో ఆడుకో. అక్కడ ఒక 2 ఆటలు బీచ్లో ఇసుకతోనే. విహాన చాలాసేపు హ్యాపీగా ఆడుకుంది, మేము కూడా హ్యాపీ అనమాట. ఇలా బీచ్లో ఆడుకోవడం పిల్లలకైతే వదిలేయాలి. ఈ విషయంలో మాత్రం ఇంకా ముగ్గురం అయితే స్టార్ట్ అయిపోయాం. నాకైతే ఈ వ్లాగ్ చూసాక ఒక లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.